ప్రస్తుతం మనం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణంలో ఉన్నాం. పిరమిడ్ అంటేనే న్యూ ఏజ్ స్పిరిచువాలిటీకి చిహ్నం. ఇక్కడ ప్రతి అణువులో కూడా ఆధ్యాత్మిక శక్తి తరంగాలు తొణికిసలాడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ మహాశక్తి క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. ఎందుకంటే ఇక్కడ సప్త ఋషులలో వశిష్ఠుడు అలాగే గౌతముడు తపస్సు చేసిన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. అలాగే వారి ఎనర్జీ, వారి శక్తి తరంగాలన్నీ కూడా ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. అలాగే ఇటువంటి ప్రదేశంలో ధ్యానం చేసుకుంటే ప్రతి ఒక్కరి శక్తి కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ పిరమిడ్ గురించి విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ధ్యానులు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమలాపురం తాతగారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ వశిష్ఠ గౌతమి ప్రాముఖ్యత మీ మాటల్లో. నేను పట్టుకున్నామా. వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే ఇది వశిష్ఠుడు గౌతముడు అంటే గోదావరిని తీసుకొచ్చి మనకు విశ్వానికి అప్పచెప్పినోడు గౌతముడు. వాళ్ళ సంతతిని ఉద్ధరించుకోవడానికి ఈ గోదావరిని తీసుకొచ్చాడు. తను చేసిన గోహత్యని పరమార్చుకోవడానికి, దానికి పరిహారం చెల్లించుకోవడం కోసం ఈ గోదావరిని తీసుకొచ్చాడమ్మా. ఈ ప్లేసులో వశిష్ఠుడు గౌతముడు ఇద్దరూ కూడా విపరీతమైన ధ్యానం చేశారు ఇక్కడ. అది గురువుగారు ఆశయం ఏంటంటే వశిష్ఠుడు గౌతముడు ఆయన ధ్యానం చేసిన ప్రదేశంలో గోదావరి పక్కనే నాకు పిరమిడ్ కావాలి, మీ ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు నాకు ఈ పిరమిడ్ని నాకు కానుక ఇవ్వాలని 2008లోనే చెప్పారు మాకు. మేము క్లాసుల్లో ఉంటే సార్ రాజమండ్రి వచ్చినప్పుడు దానికి మేము క్లాప్స్ కొట్టాం. తప్పకుండా మేము నెరవేరుస్తాం స్వామి అని. మరి అలాంటి దానికోసం ఇప్పుడు మేము ఈ పిరమిడ్ 2010లో శంకుస్థాపన చేసాం. ఇక్కడ దగ్గరగా 25 ఎకరాల పొలంలో 10 ఎకరాలు కేటాయించి మిగతా 15 ఎకరాలు కుటీరాల కింద వేసి మామూలుగా ఉండటానికి అక్కడ ఏర్పాటు చేసాం. ఈ 10 ఎకరాల్లోనూ అద్భుతమైన ఈ పిరమిడ్ని 2010లోనే మేము సంకల్పించాం. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని పిరమిడ్ కట్టాలని, ప్రపంచానికే ఇది మేము కానుకగా ఇవ్వాలని, విశ్వానికి కానుకగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పిరమిడ్ గురువుగారి ఆదేశంతో ఈ పిరమిడ్ని నిర్మించడానికి పూనుకున్నాం. మేము ఉభయ గోదావరి జిల్లా వాళ్ళదే పూర్తిగా బాధ్యత. మాలో మేము ఇక్కడ స్థలాలు సేకరించాం, స్థలాలు ఇచ్చాం, దీనికి కావలసిన ఆర్థిక సహాయం చేసాం. మేము రకరకాలుగా ఈ 12-13 సంవత్సరాల నుంచి మేము దీనికోసం శ్రమ పడుతున్నాం. ఆఖరి దశ వచ్చింది. గురువుగారి కళలో నెరవేర్చే టైం వచ్చేటప్పటికి గురువుగారు మరి శరీరం వదిలిపెట్టి మరి ఎక్కడికో పైలోకాలకి వెళ్ళిపోయారు. కానీ ఇదంతా ఆయన పైనుంచి చూస్తున్నాడు. ఈ పిరమిడ్ నిర్మాణము, దీన్ని విశిష్టత గురించి ప్రపంచానికి అందరికీ తెలియజేయాలని ఆయన పైనుంచి కృషి చేస్తున్నాడు. ఇక్కడ కింద మనం భౌతికంగా కృషి చేస్తే ఆయన హాస్టల్గా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇది ఇంత అద్భుతమైన ఒక శక్తి క్షేత్రం కింద ఏర్పడటానికి కారణం అంతా సుభాష్ పత్రిజీ గారే. ఆయనకి మరి మాకు ఈ ఉభయ గోదావరి జిల్లాలకి ఈ కానుక ఇచ్చినందుకు మేము ఎప్పుడూ కృతజ్ఞతలో ఉంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా తెలియచేశారు. సో ఇక్కడ ఉన్న ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది పత్రిజీ గారితో పాటుగా ఈ విశ్వానికే వీళ్ళు ఒక అద్భుతమైన కానుకగా ఇస్తున్నారు. ఇక్కడ ఈ పిరమిడ్ విశిష్టత అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆసియాలోనే అతిపెద్ద పిరమిడ్ 210/210 అని అంటుంటారు. చాలా పెద్ద పిరమిడ్, మెగా పిరమిడ్. అయితే ఏదైనా కానీ ఒక వస్తువు కానీ మనిషి కానీ ఏదైనా పిరమిడ్ కింద ఉంటే అది చెక్కు చెదరదు, పాడవ్వదు, నాశనం అవ్వదు, చెదిరిపోదు, తరిగిపోదు. సో అలా అటువంటి పిరమిడ్ ఎనర్జీ కింద ధ్యానం చేస్తే శక్తి మరింతగా రెట్టింపు అవుతుంది. ఈ విశ్వశక్తిని ప్రాణశక్తిగా తీసుకోవటానికి ఇటువంటి పిరమిడ్ నిర్మాణం అనేది
చాలా బాగా దోహదపడుతుంది. అందులోనూ ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రత్యేకత ఏమిటంటే గోదావరి నదీ తీరాన ఉండటం. సాధారణంగా నదీ తీరాన దేవాలయాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అవి ఒక ప్రత్యేకమైన పవిత్రతను ఆపాదించుకుంటాయి అన్నమాట. అలాగే నదీ తీరాన ఉన్న ఏకైక పిరమిడ్, మెగా పిరమిడ్ అంటే వశిష్ఠ గౌతమి పిరమిడ్. మరి చక్కగా గోదావరి స్నానం చేసి ఈ పిరమిడ్లో ధ్యానం చేసి అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని సొంతం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ పిరమిడ్ని తప్పకుండా సందర్శించాలి. మీరు కూడా కృషి చేస్తున్నారు కదా తల్లి, మీకు అందరికి పూజలు ఉన్నారు, వెల్కమ్ చెప్తున్నాం తల్లి. ఇప్పుడు నాది అమలాపురం, ఇక్కడికి 60 కిలోమీటర్లు. పేరవరం ఉగాది ఉత్సవాల సందర్భంగా వశిష్ఠ గౌతమికి విచ్చేసే ధ్యానులందరికీ కూడా చక్కగా గోదావరి స్నానం, కమ్మటి అరిటాకు భోజనం, అలాగే ఇక్కడ పిరమిడ్లో ధ్యానం, ఆత్మజ్ఞానం అందించే మాస్టర్స్ యొక్క స్పీచెస్, ఇవే కాకుండా మనసుకి ఆనందాన్ని కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవే కాదండోయ్ ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ చుట్టుపక్కల బోలెడన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా సందర్శిస్తే మీకు మరింతగా ఆహ్లాదంగా ఉంటుంది. ఉదాహరణకు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ర్యాలీలో జగన్మోహిని కేశవస్వామి దేవాలయం, అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇవే కాకుండా ఇంకెన్నో దేవాలయాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఆశ్రమాలు కూడా ఉన్నాయి. చవటం అవధూత అమ్మవారి ఆశ్రమం, అలాగే సుధీర్ బాబు ఆశ్రమం, మౌనస్వామి ఆశ్రమం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మికతకు నిలువుటద్దంలా నిలిచే ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతాల్లో ఎన్నో సందర్శన ప్రదేశాలు ఉన్నాయండి. వాటన్నిటిని తనివితీరా చూడారే కానీ 2 కళ్ళు సరిపోవంటే కూడా అతిశయోక్తి కాదు. ఇవే కాకుండా ఇక్కడ కాటన్ బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. మరి ఒక్కొక్కటి చూసేద్దామా? పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీక్షించారుగా శ్రీ వశిష్ఠ గౌతమి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞ 3 కార్యక్రమాలకు ఓకే వ్యూయర్స్, ఇప్పటిదాకా వీక్షించారు కదా శ్రీ వశిష్ఠ గౌతమి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 3 కార్యక్రమాలు, ఏర్పాట్లు, అలాగే చుట్టుపక్కల ఉన్న సందర్శన ప్రదేశాలు. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ చక్కగా స్నానం చేసి, ధ్యానం చేసి, జ్ఞానం పొంది, చుట్టుపక్కల ప్రదేశాలని దర్శించి అలౌకికమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఆనందాన్ని నలుగురికి పంచండి. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీక్షించారు కదండి. ఒక్క నిమిషం ఫ్లోర్ సైలెన్స్. ఓకే వ్యూయర్స్, ఇప్పటి వరకు వీక్షించారు కదండి శ్రీ వశిష్ఠ గౌతమి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞ 3 కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని కూడా మీరంతా సందర్శించారు కదా. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశానికి విచ్చేసి ఇక్కడ అలౌకికమైన ఆనందాన్ని పొంది ఆ ఆనందాన్ని నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరికొన్ని ఆసక్తికర వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మరికొన్ని ఆసక్తికర వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొన్ని ఆసక్తికర వివరాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెమ్మదిగా దిక్కుంటా వచ్చేసాను.
కాశీ గారు కాశీ గారు మేడం గారు మేడం గారు చాలా అవసరంలా నన్నే పలకరించారు రావాలా అమ్మగారు. నమస్కారం. నడుచుకుంటాను ఆయన వస్తున్నాడు, పర్వాలేదు. ఆయనతో ఏం పని మనకి వెళ్ళిపోండి. గోమాత నమస్కారం. మళ్ళీ పెట్టండి ఒకసారి. ఎర్ర కలర్ కనిపించింది. చాలండి అయితే. వాళ్ళు దువ్విని మర్చిపోయారండి లోపల. ఓకేనండి, రెడీ. చలో. ఎంత చక్కగా ఉంది అసలు. గంగే చెమునే చేవ, ఒక్క నిమిషం. గంగే చెమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం. గంగే చెమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అని అంటూ ఉంటారు. మనకున్న సప్త నదులలో కూడా ప్రముఖమైనది, విశిష్టమైనది, ప్రఖ్యాతిగాంచింది గోదావరి నది. ఇది జీవనది, ప్రవహించే నది. గౌతమ మహర్షి తపఫలితంగా ఏర్పడిందే గోదావరి నది. మరి ఈ నదికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ నదిలో స్నానం చేయటం సర్వపుణ్యప్రదం అని అంటూ ఉంటారు. అలాగే పాపహరణం అని కూడా చెబుతూ ఉంటారు. అయితే వశిష్ఠ గౌతమి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం కార్యక్రమానికి వచ్చే ధ్యానులంతా కూడా ముందుగా గోదావరి స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ బాహ్యంగా ఆంతరంగికంగా శుద్ధి అయిన తర్వాత చక్కగా వారు ధ్యానం చేసి, అలాగే ఈ గోదావరి షడ్రుచులను వాళ్ళు ఆస్వాదన చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని సొంతం చేసుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మరి ఈ గోదావరి స్నానం, గోదావరి మహత్యం గురించి తెలుసుకుంటూ అలా మనం కూడా పడవలో ప్రయాణం చేద్దాం రండి. చూడు, అసలు టైంకి నువ్వు దూరం జరిపావు గోవిందా. ఎటు అట ఎటు ఇట వేనా గోవిందా. అమ్మయ్య,
ఒక్కసారి చెప్తా, ఒక లైవ్ 2 లైవ్ చెప్తా. ఆపు నాన్న. గోదావరి నదిలో ఇలా పడవలో ప్రయాణం నిజంగా ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి వశిష్ఠ గౌతమి ఉగాది ఉత్సవాలకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గోదావరిలో స్నానం తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ స్నానం చేస్తే ముక్తి అని చెప్తూ ఉంటారు. మరి ఏ విధంగా ముక్తి లభిస్తుంది అని అంటే ఈ గోదావరి నదికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే పూర్వం ఒకప్పుడు అంత క్షామం ఏర్పడింది. అసలు సూర్యోదయం సూర్యాస్తమయం కూడా ఇబ్బందిగానే ఏర్పడింది. అప్పుడు ఋషులు మునులు అంతా కూడా ఒక పన్నాగం పన్ని ఇప్పుడు మనం నిత్య నైమిత్తిక కర్మలు చేసుకోవాలి అని అంటే మనకు నది కావాలి. అంటే ఎలా? మరి నదిని ఎవరు తీసుకొస్తారు, అంత శక్తివంతులు ఎవరు అని ఆలోచించారు. వారికి తటస్థపడ్డ ఋషి గౌతమ మహర్షి, సప్త ఋషులలో ఒకరు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆయన్ని అడిగితే ఒప్పుకోరు కదా, అందుకనే ఒక పన్నాగం పన్ని వాళ్ళు ఒక ఆవుని దూడని సృష్టించారు. వాళ్ళు పన్నిన పన్నాగం ప్రకారంగానే గౌతమ మహర్షి వాటిని తోలటానికి చిన్న దర్భ వేస్తారు. దానికే అవి చచ్చిపోతాయి. అయితే ఇప్పుడు వీళ్ళంతా ఋషులు మునులంతా వస్తారు. వచ్చి ఇప్పుడు గోహత్య జరిగింది, మరి ఈ పాప పరిహారార్థం నువ్వు నది స్నానం చెయ్యాలి, నదిని తీసుకురావాలి, దీనికి ఇదొక్కటే మార్గం అని చెప్తారు. అతను చాలా మదన పడిపోయి బాధపడి గౌతమ మహర్షి అయ్యో నా వల్ల ఇంత ఘోరం జరిగిందా, సరే ఎలాగైనా నేను తీసుకొస్తాను అని చెప్పి గోదావరి అంటే నదిని తీసుకురావటానికి ఫస్ట్ బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడనమాట. బ్రహ్మదేవుడి కమండలంలో జలం ఉంటుంది కదా, ఆ జలంని భువికి తీసుకురమ్మని నదిగా మార్చమని వేడుకుంటాడు. ఆ నదిని ఆ జలం నీళ్ళు ఏం చేస్తారని అంటే శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మదేవుడు పాదోదకం అంటే పాదాలు కడుగుతాడనమాట. అప్పుడు విష్ణు పాదోదకమైంది ఆ జలం. ఆ తర్వాత శివుని జటాజూటంను అలంకరించింది. ఆ తర్వాత గౌతమ మహర్షి మళ్ళీ ప్రార్థన చేయగా ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి ఆ గంగ ఉత్తుంగ తరంగాలతోటి అలా పరవళ్ళు తొక్కుతూ అలా ముందు గౌతమ మహర్షి నడుస్తుంటే వెనకాల అసలు ఆ గంగ అలా ప్రవహిస్తూ వస్తుంటే ఆ సన్నివేశం నిజంగా కవులు ఎంతో అద్భుతంగా వర్ణించారు. పురాణాలలో స్పష్టంగా చెప్పారు. అయితే తాను ఎంతో ప్రయాసపడి తీసుకొస్తారనమాట. తీసుకొస్తూ ఉంటే ఒక మధ్యలో ఒక జమదగ్ని ఆశ్రమం ఉంటుందన్నమాట. అయితే ఆయన ఆశ్రమంని కూడా ఈ గంగ ముంచేసే వరకు ఆయన కోపించి మొత్తం గంగని ఆయన తాగేస్తాడు. అంటే ఆయనకి ఎంత శక్తి ఉంటే తాగుతాడు. తర్వాత మళ్ళీ ఆయన కుడి చెవి నుంచి మొత్తం గంగను బయటికి తెప్పిస్తాడనమాట. అలా ఎంతోమంది ఋషులు మునులతోటి కూడా పరమ పావనమైన ఆ గంగ తర్వాత భువికి వచ్చింది. అయితే వాస్తవానికి గంగ, కానీ గౌతమ మహర్షి వల్ల తీసుకురాబడ్డం వల్ల గోదావరి అని నామకరణం వచ్చిందనమాట. అయితే ఇదొక పెద్ద ప్రయాస, అది చిన్న విషయం కాదనమాట, ఒక భగీరథ ప్రయత్నమే అని చెప్తూ ఉంటారు. అయితే ఈ గౌతముడు ఈ బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవటానికి అంటే గోహత్య కూడా బ్రహ్మహత్యతో సమానం అని అంటూ ఉంటారు. గోహత్య పాతకం ముఖ్యంగా తొలగించుకోవటానికి నదీ స్నానం ముఖ్యమని అంటూ ఉంటారు. కాబట్టి ఆ పాప ప్రక్షాళన జరిగిపోతుంది, ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. అలాగే ఇటువంటి పరమ పావనమైన నది ఎలా అంటే త్రిమూర్తులను కూడా తాకి వచ్చిన ఈ నది, మరి అంతటి మునిదేత తీసుకురాబడిన ఈ నది ఇక్కడ గోదావరి తీరం ఇక్కడ ఉండటం ఎంతో ప్రశస్తమైనది. మరి ఇక్కడ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణానికి ఉత్సవాల నేపథ్యంలో వచ్చిన వారంతా ఇక్కడ ఫస్ట్ గోదావరి నదిలో స్నానం ఆచరిస్తూ ఉంటారు. నిజంగా ఎంత పుణ్యప్రదం అంటే ఎవరైనా కానీ అంటే విడి ప్రదేశంలో కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో రావటం, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది, మనసుకు చాలా హాయిగా ఉంటుంది. అసలు ఎటువంటి సందర్భాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోరన్నమాట. అందరూ కూడా కుటుంబ సమేతంగా స్నేహితులు అలాగే ధ్యానులంతా కూడా ఒక వసుదైక కుటుంబంలా కూడా ఇక్కడికి రావటము, ముఖ్యంగా ఈ గోదావరి నదిలో స్నానం చేయటం పుణ్యప్రదంగా భావిస్తూ ఉంటారు. ఇట్లా జలం వద్దా?
జలం మరి ఇంతటి పవిత్రమైన గోదావరి నదిలో మీరు కూడా స్నానం ఆచరిస్తారు కదూ. జలం జగతికి జీవనాధారం. ఈ జలం లేకపోతే అసలు ఎవ్వరూ కూడా జీవించలేరు. మరి ఇంతటి జలాన్ని ఆ సృష్టిలో భాగంగా నదుల రూపంలో మనందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. నదులు నాగరికతకు నాంది అని చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో ఈ నదీ తీరంలోనే చాలా ఊళ్ళు ఉండేవి అని చెప్తూ ఉంటారు. ఒక పట్టణం ఎదిగింది అని అంటే, గ్రామం ఎదిగింది అని అంటే నదీ తీరంలోనే అని చెప్తూ ఉంటారనమాట. నదులు కూడా నిరీక్షిస్తూ ఉంటాయి ఎప్పుడప్పుడు ఋషులు మునులు వచ్చి ఇందులో స్నానం చేస్తారని. ఎందుకంటే జనులంతా కూడా పాప ప్రక్షాళన కోసం ఇందులో స్నానం చేస్తూ ఉంటారు. మరి నదులు కూడా మరి పవిత్రం కావాలి కదా, అందుకే ఋషులు మునులు స్నానం చేస్తే ఇవి పవిత్రం అవుతాయి అని చెప్తూ ఉంటారు. మరి నిత్యము కూడా ఒక ఆత్మ సాక్షాత్కారం కోసం అన్వేషిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్వేషులై ధ్యానం చేసే వాళ్ళంతా కూడా ధ్యాన యోగులు. మరి వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ గోదావరిలో ఈ పుణ్యప్రదమైన ఈ ప్రదేశంలో వారు స్నానం ఆచరించి మరింత శుచిగా స్వచ్ఛంగా ఒక పవిత్రమైన హృదయంతో వారిలో వారు అంతర్ముఖులవుతూ ఉన్నారన్నమాట. ఈ పువ్వు వచ్చిందా? హలో, ఏంటి గోదావరిలో వాళ్ళంతా అలాంటి శక్తుల్లో పెట్టే దాంట్లోకి పోయారు. పడవలో ప్రయాణం చేస్తూ గలగల పారే గోదావరిలో ఇలా పడవలో ప్రయాణం చేస్తూ చుట్టుపక్కల ఎంతో అందమైన ప్రకృతి, చక్కని పచ్చని చెట్లు, ఎంతో అద్భుతమైన సోయగాలతోటి కనువిందు చేస్తున్న ఈ ప్రాంగణంలో నిజంగా మనసుకు చాలా హాయినిస్తుంది. మరి ఇటువంటి ప్రదేశాలకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా విచ్చేయాలి, సందర్శించాలి.
ఎందుకు అని అంటే ఈ నదులలో జీవశక్తి ఉంటుంది. ఇవన్నీ జీవనదులు అని అంటూ ఉంటారు. ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. మనకు అత్యంత అద్భుతమైన శక్తిని అందిస్తూ ఉంటుంది. అందుకే నదీ స్నానం చేసిన తర్వాత మీరు గమనించారో లేదో మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. సో అటువంటి ఎనర్జీ మనం సొంతం చేసుకోవాలంటే నదులలో తప్పకుండా స్నానం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా ఔషధీ గుణాలతోటి నిండి ఉంది. ఎందుకంటారా, ఈ గౌతమి నదిని తీసుకోండి. ఎక్కడో నాసిక్, త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర నుంచి మొదలైన ఈ నది అలా 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 ప్రవహిస్తూ కొండలు, గుట్టలు, ఎన్నో చెట్లు, ఎన్నో ఔషధీ గుణాలు కలిగిన వాటన్నిటినీ కూడా స్పృశిస్తూ ఎత్తు పల్లాలను దాటుకుంటూ అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఇక్కడ దాకా వచ్చింది. మన జీవన ప్రయాణం కూడా అంతే కదా. అటువంటిని మనము నిదర్శనంగా తీసుకోవాలి. సో ఎన్నో అద్భుతమైన ఔషధీ గుణాలు మనకు శక్తిని అందించేవి, ఇటు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఉల్లాసాన్ని అందిస్తూ ఉన్న ఈ నదులలో స్నానం అనేది సర్వపుణ్యప్రదం, మనకు ముక్తిదాయకం అని చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ వదలకుండా చక్కగా నదిలో స్నానం చేసి శక్తివంతులుగా మారే ప్రయత్నం చేయండి. బాగుందా? ఎంతో పవిత్రమైన ఈ గోదావరి నదిలో స్నానం చేయటం వల్ల శారీరకంగా ఉన్న మురికి పోవడమే కాకుండా మన మనసులో ఉన్న మలినం దూరం అవుతూ ఉంటుంది. మనకు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు నదీ స్నానం ఎంతో పుణ్యప్రదం అని. ఎందుకు అంటే ఈ నదులలో ఉన్న జీవశక్తి మనకు ప్రాణశక్తిగా మారుతుంది కాబట్టి. సహజ సిద్ధమైన ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ అందాలను మనం కళ్ళారా వీక్షిస్తూ ఈ అద్భుతమైన ఈ వాతావరణంలో పునీతులుగా మారటానికి ఇదో చక్కని అవకాశం అని చెప్పాలి. ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 3 కార్యక్రమంలో భాగంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణానికి విచ్చేసే భక్తులంతా రిపీట్ ఇక్కడ నుంచి మళ్ళీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలకు సంబంధించి ఈ మహత్తరమైన యజ్ఞంలో పాల్పంచుకోవటానికి ధ్యాన యోగులంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ గోదావరి నదిలో స్నానం ఆచరించి తన్మయులవుతూ ముక్తిని పొందుతూ ఉన్నారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రదేశానికి విచ్చేసి ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని సొంతం చేసుకోండి. ఈ పరమ పావనమైన గోదావరి నదిలో స్నానం చేసి మీ అభిష్టాలు నెరవేర్చుకొని చక్కగా ముక్తి మార్గంలో పయనించండి. నిన్న చదపతి సార్ రమ్మన్నారు, ఇప్పుడు చందర్ సార్ కూడా అన్నారు. ఇప్పుడు ఇంకేం పని? ఇప్పుడు నేను బయటకు అవుట్డోర్కి పోయి షూటింగ్ చేసుకునే పని అయితేనేమో నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? ఊరికనే ప్రేక్షక పాత్ర వహించమంటే హ్యాపీగా కూర్చుంటా. చంపుతాడా వచ్చే 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 అని. ఇప్పుడు ఒక మాట ఎవరిని అడుగుతావు? ఫస్ట్ ఆనంద్ సార్ని అడుగుతావా?
శ్రీ వశిష్ఠ గౌతమి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞ 3 కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉగాది ఉత్సవాలను 7 రోజుల పాటు ఇక్కడ ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఇక్కడికి అతిథులు, మహా అతిథులు, అతిరథ మహారథుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ విశేష సంఖ్యలో ధ్యాన యోగులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. మరి ఇక్కడ ఎన్నో రకాల సదుపాయాల్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఏంటంటే సనాతన ధర్మాన్ని సనూతనంగా అందించే ఒక మహాశక్తి క్షేత్రం అని చెప్పుకోవచ్చు. వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం ఆసియాలోనే పెద్దది. అలాగే ఇక్కడ కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్, అలాగే శ్రీచక్రము, క్రిస్టల్, ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ఆధ్యాత్మిక దైవిక వస్తువులు అన్నీ కూడా ఉన్న ఆ ప్రాంగణంలో మనం పిరమిడ్ ఎనర్జీని తీసుకొని శక్తివంతులుగా అవ్వటానికి, మనతో మనం ఉండటానికి, ఒక ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి ఇది అనువైన ప్రదేశం. కాబట్టి ఈ ఉగాది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, వాటి వివరాలు తెలుసుకుందాం పదండి. పేరవరంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలకు సంబంధించి వచ్చే ధ్యాన యోగులందరికీ కూడా ఒక్క నిమిషం. పేరవరంలో జరిగే ఉగాది ఉత్సవాలకు సంబంధించి ఇక్కడికి విచ్చేసే ధ్యాన యోగులందరికీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నారు. అందరికీ 2 చేతులతోటి జోడించి నమస్కారం చేస్తూ వారికి చక్కటి ఆహ్వానాన్ని అందిస్తున్నారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ధ్యానులు. పెట్టండి మీరు కూడా, నాకు కూడా నమస్తే అండి. ఓ మళ్ళీ 1 మోర్. నమస్తే అండి, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి విచ్చేసిన తర్వాత ముందుగా మనకి ఇక్కడ ఉచిత ధ్యాన శిక్షణ, ధ్యాన సమాచారం కౌంటర్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా ధ్యానం నేర్చుకోవాలి అని అనుకునేవారు లోపలికి ప్రవేశించగానే కుడివైపు ఉచిత ధ్యాన శిక్షణ, ధ్యాన సమాచారం అనే ఒక ఇక్కడ కౌంటర్ ఉందండి. ఎవరైనా కొత్తగా ధ్యానం నేర్చుకోవాలి అని అనుకునే వారికి ఇక్కడ చక్కటి సమాచారాన్ని అందిస్తారనమాట. ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు, పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడ ఎవరు అందుబాటులో ఉంటారు అన్నది. ఆ తర్వాత మనం కొంచెం ముందుగా నడిస్తే కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ విభాగం, అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పేరు, ఊరు, అలాగే వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, వివరాలు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. అంటే ఎందుకంటే జస్ట్ మనకు ఒక కౌంట్ కోసం ఎంతమంది వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వచ్చిన ప్రతి ఒక్కరి ఐడెంటిటీ కోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్, పేర్లు నమోదు చేసుకునే విభాగం ఉంది. ఆ తర్వాత మనం కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి, మనం కౌంటర్, అలాగే అన్ని దానాల్లోకెల్లా ఇది తీద్దాం. తర్వాత కౌంటర్ అన్నదానం కౌంటర్. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అంటూ ఉంటారు. మరి ఇక్కడికి వచ్చే ధ్యాన యోగులకు అన్న ప్రసాదాన్ని అందించడానికి ఎంతోమంది కూడా విరాళాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి సంబంధించి ఏర్పాటు చేసిన ఒక విభాగం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైనా కూడా వచ్చిన వారు, ఆసక్తి ఉన్నవారు తప్పకుండా వారి పేరు, ఫోన్ నెంబరు, వాళ్లకు చేతనైనంత సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మేడం ఇక్కడ రిసెప్షన్లో ఇక్కడ ఏంటి మేడం డ్యూటీస్ మీద? తర్వాత మనకు రిసెప్షన్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఏ సమాచారం కావాలి అని అనుకున్నా కూడా వాళ్ళు అందించడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. చాలామంది కూడా వచ్చిన వాళ్ళు అందించిన వాటన్నిటినీ కూడా సరి చూసుకుంటూ, లెక్కలు చూసుకుంటూ, ఇంకా ఎవరికి ఏ సమాచారం కావాలి ఎప్పటికప్పుడు కూడా మినిట్ టు మినిట్ రెస్పాండ్ అవుతూ చక్కటి సమాచారాన్ని, తాజా సమాచారాన్ని అందరికీ అందించడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ చాలా విభాగాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా వీక్షిద్దాం రండి. ఇటు అయిపోయాక ఇటు వస్తాం మీ దగ్గరికి.
ఇక్కడికి విచ్చేసే ధ్యానులందరికీ కూడా వారి వారి అవసరాలకు తగ్గట్టుగా రకరకాల స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. మరి మహిళల అందానికి మెరుగులు దిద్దే సౌందర్యానికి ఇంకా మరింత శోభగులద్దే ఇట్లా చక్కటి జడలు, అలాగే పువ్వులు, రకరకాల జ్యువెలరీ ఐటమ్స్ని ఏర్పాటు చేశారు. అలాగే మరొక విభాగంలో చూస్తే కూడా స్వాధ్యాయానికి బాగా ఉపయోగపడే రకరకాల పుస్తకాలు, అసలు ఆత్మాయణం, బాబాజీ, రామ్తా విజ్ఞానం, గుప్త జ్ఞానం, భావనాశక్తి, రహస్యం, మరణం లేని మీరు, హిమాలయ యోగుల మహావిజ్ఞానం, ఇలా చూస్తే బోల్డ్ అన్ని పుస్తకాలు ఇక్కడ చక్కగా మనకు కనిపిస్తున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. మేడం అక్కడ గోల్డ్ కలర్ ఏదో ఉంది చూడండి, అదేంటి గోల్డ్ కలర్ ఏదో ఉంది చూడండి. డైమండ్, సిల్వర్. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉగాది వన్ మోర్ రిపీట్ మాట్లాడకండి. వశిష్ఠ గౌతమి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞ 3 కార్యక్రమాలకు సంబంధించి ప్రధానమైన ఆకర్షణ అలంకరణ. సాధారణంగా ఎవరైనా పూలు, ఆకులతోటి ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పిరమిడ్స్ తోటే శోభాయమానంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఎంతో చక్కగా వీళ్ళు ఎన్నో నెలల నుంచి కూడా శ్రమపడి వీటన్నిటిని తయారు చేసి ఇక్కడ ఈ ప్రాంగణం మొత్తం పైన స్టేజ్ పైన కూడా చాలా అద్భుతంగా అలంకరణ చేశారు. మరి వాటి గురించి వివరాలు, మరి వీటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు జయలక్ష్మి అండి, వైజాగ్ నుంచి వచ్చాము. ఇవన్నీ కూడా అందంగా కూడా ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 3లో సర్వాంగ సుందరంగా అలంకరించడానికి ఎన్నో రకరకాల పిరమిడ్స్, రకరకాల మోడల్స్తో తయారు చేసుకుని తీసుకుని రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా చాలా చక్కగా అలంకరించాము. ఇంకా చిన్న చిన్న బ్యాలెన్స్ ఉండిపోతే అవన్నీ కూడా చేస్తున్నాము. ఈరోజు స్టార్టింగ్ మధ్యాహ్నం సాయంత్రం 5కి 4-5 కల్లా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ లోపల మేము అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వీళ్ళకి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్టేజ్ ముందు పెట్టడానికి ఇలాగ కొత్తగా ఇది పిరమిడ్ హట్ అనమాట, మధ్యలో డైమండ్ పెట్టి పిరమిడ్ హట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది స్టేజ్ ముందు పెట్టడానికి. అలాగే ఇదేమో డైమండ్ అనమాట. ఇలాగ మోడల్స్ అనమాట, రకరకాల మోడల్స్. ఇదొక టైప్ మోడలు, ఫ్లవర్స్ అనమాట ఇవి. ఇది ఫ్లవర్ వాజ్, ఇది ఫ్లవర్ వాజ్. ఈ మోడల్స్ అన్నీ కూడా మేము స్టేజ్ ముందు పెట్టడం జరుగుతుంది. ఇంకా అలాగే పిరమిడ్ గ్లోబు, 182 కోణాల మెర్కాబాలు, అలాగే 32 స్పేస్ షిప్స్, ఇంకా ఇలా రకరకాల మోడల్స్తో మేము సహస్రారాలు, ఇంకా ఎన్నో మోడల్స్ పిరమిడ్స్ తయారు చేసి స్టేజ్ పైన ఈ ప్రాణుల కొబ్బరి బండాలు, 8 కోణాల మెర్కాబాలు, ఎన్నో రకరకాల మోడల్స్ తయారు చేసి మేము ఇక్కడికి తీసుకొచ్చి ఆల్రెడీ కట్టడం జరిగింది. ఇవేమో స్టేజ్ ముందు పెట్టడానికి తీసుకున్నాం. అలాగే దండలు కూడా 250 దండలు సన్మానం చేసేటప్పుడు మెళ్ళో వేయడానికి మాలలు కూడా పిరమిడ్ మాలలు తయారు చేసి తీసుకురావడం జరిగింది. అలాగే ట్రేలు కూడా పిరమిడ్లతోనే చేయాలని ట్రేలు కూడా తీసుకొచ్చాము. గంధపు గిన్నెలు, జ్యోతి ప్రజ్వలన స్టాండు, జ్యోతి వెలిగించే కుందు కూడా పిరమిడ్లే తయారు చేసి తీసుకురావడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ మధ్యాహ్నం 5 4-5 స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. దానికి మేము అన్నీ కూడా రెడీ చేసి సిద్ధం చేసి ఉంచాము.
వెరీ నైస్. ఇక్కడ ఏది చూసినా కూడా మొత్తం అంతా పిరమిడ్ మయం. మనం చూస్తే ప్రాంగణం అంతా కూడా చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయి స్టేజ్ ముందు. అలాగే సన్మానం చేసేటప్పుడు ఇలా వారు చెప్తున్నట్టుగా ప్రతి ఒక్క ఐటెం కూడా ఈ పిరమిడ్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. నిజంగా పత్రిజీ గారు మనకు అందించిన అద్భుతమైన జ్ఞానం, పిరమిడ్ విజ్ఞానాన్ని కూడా విస్తరింప చేయటానికి ఇటువంటి ఉత్సవాలు, ఈ ప్రాంగణాలు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఊరంటే అలవాట్లేదు కదండి, భగవాన్ గారు. అయ్యో బాబాయ్, అంత లేదండి. పెట్టగానే వచ్చేది మీరే మేడం, అలా అనుకోవద్దు. ఇప్పుడు అలాగని కాదు, పత్రి సార్ ప్రకటించారు, దాంట్లో చేసి సభ్యులు మరి మీరు వార్తలే చదువుతారు కదా, చక్కగా కూర్చో. అలాంటి మాట్లాడినవి కొన్ని కొన్ని పిల్లలు ఆలకిస్తూ వస్తుంది. నేను ఎన్ని రోజులు ఉంటానో పక్కన అయ్యో నాకు ఆనందంగా ఉగాది ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ వేదిక దగ్గర ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. మరి ఇక్కడ విశేషాల గురించి తెలియజేయడానికి రామారావు గారు అండ్ టీం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి రామారావు గారు. నమస్తే అండి, నా పేరు రామారావు అండి, మా ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంక దగ్గర పేరవరాన్ని దేశంలోనే అతిపెద్ద పిరమిడ్ ధ్యాన మందిరం అండి. ఇది ఈ రోజు నుంచి మార్చి 16 నుంచి 22 వరకు 7 రోజులు ఉగాది ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయండి. ఇక్కడ కోనసీమ వంటకాలు, షడ్రుచులతో భోజనం, గోదావరి స్నానం, బోట్ షికారు, ఉదయాన్నే ధ్యానం, నృత్యం, సంగీతం అన్నీ అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఎంతోమంది గురువులు, ధ్యానులు అనుభవాలతో అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. షడ్రుచులతో భోజనం, అరిటాకు భోజనం, ఇవన్నీ కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చి అందరూ కూడా ఈ ఆనందాన్ని ఆస్వాదించాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలని అందరినీ కూడా రావాలని కోరుకుంటున్నామండి, ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయండి ఈ ఏర్పాట్లన్నీ కూడా. ప్రతి ఒక్కరూ రావాలి, ఈ ఆనందాన్ని. గోదావరిలో స్నానం, బోట్ షికారు, అద్భుతమైన ఆనందం. 108 సంవత్సరాల హిమాలయ గారు కూడా ఉంటారు. అందరూ కూడా రావాలని అందరినీ ప్రాధాయపూర్వకంగా కోరుకుంటున్నాం. అందరికీ వసతి కూడా అందరికీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ వసతి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది కింద పడుకోలేని వాళ్ళకు కూడా మంచాలు కూడా అరేంజ్ చేసాము. ఒక 2000 మంచాలు కూడా ప్రిపేర్ చేసాము. ప్లస్ 6000 మందికి వసతి కూడా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఫ్యాన్లు ఉన్నాయి. అందరికీ ఇబ్బంది ఏం లేకుండా అందరికీ వసతి చేయడం జరిగింది. అందరూ కుటుంబ సమేతంగా అందరూ అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా బాగుందండి. మరి పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసే ధ్యానులందరికీ కూడా అన్ని రకాల వసతి సౌకర్యాలను కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వశిష్ఠ గౌతమి ప్రాంగణాన్ని సందర్శించి, అలాగే ఈ చుట్టుపక్కల కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి దర్శిస్తే నిజంగా ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. మరి ఇక్కడ నిర్వహించే ఉత్సవాల్లో మీరు పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. पिरामिड जगत की ब्रह्मर्षि पितामह पत्री जी की ज्ञान जगत की, ज्ञान जगत की, सेवा जगत की, శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ శక్తి క్షేత్రానికి, శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ శక్తి క్షేత్రానికి, శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ శక్తి క్షేత్రానికి అందరికీ
ఉత్సవాలను 7 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా నిర్వహించడానికి ఇక్కడి చక్కటి వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పైన కూడా పిరమిడ్స్ తోటి అందంగా అలంకరించారు. అలాగే అద్భుతమైన లైటింగ్, అలాగే సౌండ్ అరేంజ్మెంట్స్ తోటి వీక్షకులకు కనుల విందుగా ఈ ఉత్సవాలను అంబరానంటే సంబరంతో ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశారు. ఒకసారి వీక్షిద్దాం పదండి. ఉగాది ఉత్సవాలు 7 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా అంబరానంటే సంబరంతో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఇక్కడ ఈ వేదిక. ఇక్కడ ఎంతో చక్కగా దీప ప్రజ్వలనతోటి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు ఆ తర్వాత చక్కని ఆత్మజ్ఞానాన్ని అందించనున్నాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్క ధ్యానిని కూడా అలరించనున్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా నిర్వహించారు. ఇక్కడ ఈ వేదికకు సంబంధించి కూడా మంచి లైటింగ్, సౌండ్ అరేంజ్మెంట్, అలాగే అలంకరణలో భాగంగా మొత్తం ఈ వేదికను అలంకరణలో భాగంగా ఇక్కడ ఈ వేదికను మొత్తం పిరమిడ్స్తో చాలా అద్భుతంగా దేదీప్యమానంగా అలంకరించారు. ప్రస్తుతం మనం వంటశాల దగ్గర ఉన్నాం. ఇక్కడికి విచ్చేసే ధ్యాన యోగులందరికీ కూడా చక్కటి అన్న ప్రసాదాన్ని అందించడానికి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుచిగా, రుచిగా, షడ్రసోపేతంగా చక్కటి కమ్మటి భోజనాన్ని అందించడానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకసారి చూద్దామా? రైస్ స్టీమర్లా అక్కడ చెప్పన తక్కువ సమయంలో ఎక్కువ మందికి అన్నాన్ని అందించడానికి కూడా ఇక్కడ మంచిగా స్టీమ్ కుక్కర్స్ కూడా అరేంజ్ చేశారండి. దానికి సంబంధించి ఇక్కడ చక్కటి అన్నాన్ని మల్లెపువ్వులాగా కనిపిస్తున్నది. ఎంతో రుచికరమైన ఈ ఆహారాన్ని అందరికీ అందిస్తున్నారు.